తెలుగు రాష్ట్రాల్లోని మెట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి సాగవుతోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో బెట్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో పంటల్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఎరువుల యాజమాన్యం పాటించాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రఘువీర్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పత్తి 25 నుంచి 40 రోజుల దశలో ఉంది. ఈ ఏడాది పత్తి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తిని మొదట విత్తిన రైతులు మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంట జీవం పోసుకున్నాయి. మరికొన్ని చోట్ల బెట్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రఘువీర్. సో మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి మనకు ముఖ్యమైన పంటగా పత్తిని సాగు చేయడం జరుగుతుంది. సుమారు 4 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల వరకు ప్రతి వానాకాలంలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఎరువుల యాజమాన్యంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. సో ఏదైతే మనము భూమి నుంచి పంటకు మనం అందించే ఎరువులు ఏవైతే ఉంటాయి, యూరియా కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్, వీటిని ఎక్కువ పదునున్నప్పుడు అంటే ఎక్కువ పచ్చి ఉన్నప్పుడు మనం వేయలేకపోతున్నాం. కాబట్టి రైతు సోదరులు ఏం చేస్తారంటే వాళ్ళకు సమయం దొరికినప్పుడు అంటే వర్షం లేనప్పుడు పైపాటుగా 19 లేదా 20 కిలోల ఎన్పికే ప్యాకెట్స్ ఉంటాయండి. సో ఒక ఎకరానికి 1 కిలో ప్యాకెట్ని 200 లీటర్ల నీటి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కకు కావాల్సిన పోషకాలని మొక్క తీసుకొని దాని యొక్క పంట యొక్క ఎదుగుదల బాగుండి మనకు ముందు కాలంలో వచ్చే దిగుబడి కూడా బాగుంటుంది. కాకపోతే దీనికంటే ముందు మనకు అసలు ఎకరానికి మనకు ఒక పత్తి పంటకు ఎంత ఎరువులు అవసరమవుతుందో దానిపైన కూడా ఒక అవగాహన రైతు సోదరులకు ఉంటే బాగుంటుంది. మనకు ఒక ఎకరం పత్తికి మనము 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము మరియు 24 కిలోల పొటాషియాన్ని అందించాల్సి వస్తుంది. అందులో 24 కిలోల భాస్వరం ఏదైతుందో మనము విత్తుకునే సమయంలో డిఏపి లేదా ఎస్ఎస్పి రూపంలో మొక్కకు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే మనకు 48 కిలోల నత్రజని మరియు 24 కిలోల పొటాషియం ఏదైతుందో దాన్ని ఒకేసారి కాకుండా 4 సమభాగాలుగా చేసుకొని విత్తిన 20 రోజులకు 12 కిలోల నత్రజని, దాంతోపాటు 6 కిలోల పొటాష్, మళ్ళీ అక్కడ నుంచి 20 రోజులకు అంటే విత్తిన 40 రోజులకు 12 కిలోల నత్రజని, 6 కిలోల పొటాషియం, మళ్ళీ అక్కడ నుంచి 20 రోజులకు అంటే 60 రోజులకు 12 కిలోల నత్రజని, 6 కిలోల పొటాషియంను, మళ్ళీ మిగిలిన 12 కిలోల నత్రజని మరియు 6 కిలో పొటాషియం 80 రోజులు విత్తిన 80 రోజులకు అందిస్తే పత్తి మొక్కకు ఏదైతే మన పత్తి పంటకు కావాల్సిన పోషకాల్ని అది సరైన సమయంలో తీసుకొని పంట యొక్క మంచి ఎదుగుదలకు మరియు దిగుబడికి దోహదాన్ని అందిస్తుంది. దీంతోపాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సాధారణంగా రైతులు ఈ నత్రజని మరియు పొటాషియంని యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తారు. కాబట్టి రైతు సోదరులకు అర్థం అవ్వాలంటే 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం ప్రతి 20 రోజులకు ఒకసారి అందించినట్టయితే మొక్క యొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు పత్తి పంటలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మనకు గమనించడం జరుగుతుందండి. ముఖ్యంగా అందులో చూసుకున్నట్టయితే జింక్, మెగ్నీషియం మరియు బోరాన్ సూక్ష్మ పోషకాల లోపాలు అనేవి చాలా తరచుగా కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ జింక్ యొక్క సూక్ష్మ పోషకం లోపం వచ్చినట్టయితే మొక్కల యొక్క కణుతుల యొక్క దూరం తగ్గిపోయి పంట ఆకులను చిన్నగా మారిపోతాయి. ఇది సాధారణంగా ఎందుకు వస్తుందంటే ఒకే రకమైన పంటను ఒకే నెలలో వేయడం, లేదా భాస్వరం యొక్క ఎరువులను అధికంగా వాడడం, లేదా సహజంగానే లోపం ఉన్న భూమిలో వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని నివారణకి ఏంటంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఆ లోపాన్ని మనం సవరించుకోగలుగుతాం. దాంతోపాటు మెగ్నీషియం లోపం కూడా చూసుకున్నట్టయితే దీంట్లో ఏమవుతుందంటే ముదురు ఆకుల అంచులు ఏవైతే పసుపు రంగులోకి మారిపోతాయి, తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా ఎర్రగా మారిపోయి రాలిపోతుంటాయి. సో దీనికి కారణం ఏంటంటే మనము ఈ మెగ్నీషియం లోపం ఉండడం ఒకటి, లేదంటే పొటాషియం ఎరువులను కూడా అధికంగా వాడడం వల్ల ఈ యొక్క మెగ్నీషియం లోపం కూడా మనము గమనించడం జరుగుతుంది. దీని నివారణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు లేదంటే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనం మెగ్నీషియం లోపాన్ని కూడా అధిగమించుకోవచ్చు. దాని తర్వాత బోరాన్ లోపం వచ్చినట్టయితే మనకు ఈ పూత మరియు పిందె రాలడం అనేది జరుగుతుంది. సో దీని నివారణ కోసం ఏం చేస్తామంటే 1.5 గ్రాముల బోరాక్స్ పౌడర్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసుకొని మనం వీటి యొక్క నివారణను సవరించుకోవచ్చు.